హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో శ్రీజ అండ్ భరణి గారు అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత వీళ్ళు హౌస్లో వీళ్ళల్లో ఒక్కరు మాత్రమే ఉంటారని చెప్పారు. అది కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి మైనస్, వాళ్ళు చేసిన తప్పుల్ని మీరు చూపించి వాళ్ళకి, అంటే ఆ బోర్డు మీద రాసి చూపించి దాన్ని వాళ్ళకి వివరంగా వివరించండి అని చెప్పారు. ఇక శ్రీజాకు వచ్చేసి ఇమాన్యుయల్, కళ్యాణ్ అలాగే మాధురి గారు వీళ్ళ ముగ్గురైతే చెప్పారు, అమ్మ ఎక్కువ ప్రొలాంగ్ చేసుకోకు, ఏదైనా కానీ గొడవైనా ఏదైనా ఎక్కడ కట్ చేయాలో తెలుసుకో అని చెప్పారు. ఇక మాధురి గారు అయితే నువ్వు కాస్త నోరు తగ్గించుకోవాలి అన్నట్టుగా చెప్పారు. నాకు మీ నోటి కంటే నా నోరు చాలా తక్కువే అని చెప్పి ఈమె కూడా డిఫెండ్ అయితే చేసుకుంది శ్రీజ. ఇక మొత్తం భరణి గారికే చెప్పారు, మీరు బాండింగ్స్ తగ్గించుకోవాలి, అలాగే మీరు మంచివారు కానీ ఎదుటి వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదు కదా, వాళ్ళని అర్థం చేసుకోండి, అలాగే మీ గేమ్ మీరు ఆడండి, అలాగే త్యాగాలు మానేసేయండి, ఇట్లాగా ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ అయితే చెప్పేశారు. ఇలా అయిపోయిన తర్వాత ఫిజికల్ టాస్క్ అయితే జరగబోతుందంటే, ఇక ఫిజికల్ టాస్క్లో భరణి గారికి వచ్చేసి నిఖిల్ అండ్ ఇమాన్యుయల్ ఆడతారు. ఇక శ్రీజాకు వచ్చేసి దేవాన్ అండ్ గౌరవ్ ఆడతారు. ఇక తెలిసిందే కదా, భరణి గారికి అదే ఇంజురీ అయితే అయింది. ఇంకా ఆయన అయితే హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ఇక ఆయన ప్లేస్లో ఎవరి తీసుకొద్దామని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక్కడ నేను చెప్పాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, అంటే మనీష్ కానీ ప్రియా కానీ అనుకుంటున్నారంటే ఎవరు వస్తారో చూడాల్సి ఉంది. ఇక్కడ సంజన గారిని ఇంకెందుకంటే ఇంటికి పంపించేసేయచ్చు కదా, ఆమెకు ఒక ఇన్విజిబుల్ డ్రెస్ అనేది ఇచ్చారు, ఆమె ఏమీ మాట్లాడకూడదని చెప్పారు. 2 రోజుల నుంచి ఆమె ఏమీ మాట్లాడకుండా ఉంటే నిజంగా ఇంకా హౌస్లో తిరగడం ఎందుకు? అందరూ ఆమెను చూసి ప్రతి ఒక్క విషయానికి నవ్వుతున్నారు. అయినా ఆమె కంటెంట్ ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. కామ్గా తిని కూర్చుని ఉండేవాళ్ళు ఆ ఇంట్లో చాలా మంది ఉన్నారు కదా, ఆమె ఏదో ఒకటి ట్రై చేస్తుంది, ఆమె ఏమి మాట్లాడినా అందరూ నవ్వుతూనే ఉన్నారు.